సరే, మామిళ్ళపల్లికి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించడానికి ఏ నాయకుడు వచ్చినా సరే, జోగి రమేష్ వచ్చినా, జూపూడి ప్రభాకర్ వచ్చినా, మిమ్మల్ని పోలీసులు ఇష్టానుసారంగా లాగేయడం, అరెస్ట్ చేయడం, ఎత్తుకెళ్ళడం ఏం జరుగుతుంది? అసలు పోలీసుని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు సార్ అక్కడ? సార్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదన్నా హత్యలు జరిగినప్పుడు, కొట్లాట జరిగినప్పుడు ఉండటం పోలీస్ తప్పని నేను అనడం లేదు. చట్టరీత్యా వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. మామిడిపల్లి ఏం జరగలే. 31 మంది బయట గ్రామం నుంచి వచ్చి పగలగొట్టారు. వాళ్ళు బయట గ్రామానికి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. మీరు వారిని అరెస్ట్ చేయాలి. ఊర్లో అసలు ఎవరికి పుట్టుకోవాలి, ఒక్కడు కూడా ముద్దాయి లేడు. ఎవరు ఎక్కడ ఊర్లో 18-20 కులాలు ఉన్నాయి. ఎవరు ఒక్కళ్ళు కూడా మామిళ్ళపల్లి గ్రామంలో అండి మొత్తం 22 కులాలు ఉన్నాయి. అంటే భావ స్వారూప్యతకి భారతదేశంలోనే ఉదాహరణ ఏంటంటే గ్రామం. ఒక్క కమ్మాస్ లేరు, అది కూడా ఒక కుటుంబం ఉండేది. పరవపదించడం వల్ల ఇప్పుడు లేరు. మిగతా అన్ని కులాలు ఉన్నాయి. విచిత్రమైన కులాలు ఉన్నాయి. పిచ్చుగుంట్ల వాళ్ళు, ముత్తరాసులు, ఆంధ్రప్రదేశ్లో లేని కులాలు కూడా ఎందుకు ఉండే భావ స్వారూప్యత కలిగిన గ్రామం. ఆ గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ లేదు. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? పైగా కాపుల తత్వం లేపుతున్నాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచిన వాళ్ళు కాపులు ఎవరు ఉన్నారండి? జోగి రమేష్, జూపూడి ప్రభాకరు, లేకుంటే నూరి ఫాతిమా, డైమండ్, వీళ్ళంతా కాపులా? నువ్వు పిలుచుకొస్తున్న వాళ్ళంతా కాపులే మీటింగ్ పెట్టిన రోజు. సో నువ్వు కావాలని ఈ గోడౌను, నువ్వు చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి ఆ గ్రామంలోకి ఎవరూ రాకూడదని అనుకుంటున్నావు. దాంతో అరాచకాలు చేస్తున్నావు. మా జోగి రమేష్ గారి దగ్గర ఆపటానికి వస్తే కాపు మహిళలతో పాటు ఎస్సీ మహిళలు కూడా తోసి తాళ్ళేసి లాగి అవతల పారేశారు. నన్ను ఎత్తుకుపోయి అరెస్ట్ చేశారు. నిన్న ఇంట్లో ఉండవండి. జూపూడి ప్రభాకర్ నా డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అక్కడికి వెళ్ళి తలుపు పగలు కొట్టి తీసుకొచ్చి వ్యాన్లో పడేసి ఎత్తుకుపోయారు. ఈ అరాచకం ఎందుకు చేస్తున్నావు నువ్వు అనేది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నాకు సూచించారు. నా భావన కూడా అదే. అన్న, ఈ మహిళల్ని మోకులేసి, అంటే సీఎం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ వచ్చినట్టు వచ్చి మహిళలను తాడేసి మెడకేసి లాగేసినటువంటి దృశ్యాలకి వారు కలత చెంది, అన్న నువ్వు వెంటనే ఎస్సీ ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీకి రిపోర్ట్ చేయమని ఢిల్లీలో ఉన్న ఎంపీలకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ అడిగాను. నెక్స్ట్ వీక్ వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో నేను ఒక్కటే చెప్తున్నా సతీష్ గారు, నిన్న నేను ఈ డిస్కస్ చేస్తుంటే రైతులు అందరూ వచ్చేమన్నారు తెలుసా? మొక్కజొన్న రైతులు కూలీల పోరాట సమితి అని మేము ఫామ్ చేసుకుంటాం సార్. వీళ్ళు ఢిల్లీ వెళ్ళే ఖర్చులు కూడా మీరు పెట్టుకోవడానికి లేదు మురళి గారు. మీరు వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటున్నారు చాలు. తలకు 1000 రూపాయలు వేసుకుని మేము 1-2 లక్షల ఖర్చులు పోగు చేసి మేము ఫండ్ ఇస్తామని మీరు దాంతోపాటు ఢిల్లీ వెళ్ళి ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇలా ప్రవర్తించారో, నరేంద్ర ఎవరైతే ఇది ఇన్స్టిగేట్ చేశారో వారి మీద కేసు కట్టే విధంగా ఢిల్లీ వెళ్ళమంటే నాకు సంతోషం వేసింది. మొక్కజొన్న ఉద్యమం ఇంత దూరం పోతుందా? రైతు కూలీల్లో, రైతుల్లో ఇంత అవేర్నెస్ పెరుగుతుందా? వాళ్ళ పక్కన పోరాటం చేస్తే ఇది నాకు రికార్డ్ అండి. నేను ఏదో టికెట్లు వాళ్ళకి పెట్టుకుంటాను, తీసుకెళ్తాను, జరిగిన అన్యాయాన్ని పోరాటం చేస్తాను. కానీ వాళ్ళ శ్రమదానంతో అట్లా ముందుకు రావడం అంటే ఈ ఉద్యమం గణనీయ స్థాయిలో పోతా ఉంది. ఈ మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు కూడా నేను ఆపే ప్రశ్నే లేదు. మధ్యలో ఇవన్నీ ఉప ప్రశ్నలు, గోడౌన్ పగలగొట్టడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, ఇవన్నీ మహిళల్ని హ్యాండిల్ చేయడం ఉప ప్రశ్నల మీద ఇప్పుడు పోరాటం జరుగుతుంది. ప్రధాన ప్రశ్నని మాత్రం నేను వదిలే ప్రశ్నే లేదు. రేపు ఢిల్లీ తీసుకెళ్తాను. మహిళలు 8 మంది 9 మందినో ఎవరైతే, అంటే నేను ఆ రోజు జరిగింది 40-50 మంది మహిళల మీద దౌర్జన్యం జరిగింది. అయితే మనం ప్రూవ్ చేసుకోవడానికి వీడియోలు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ఆఫీసర్స్, ఒకటి రూరల్ సిఐ కృష్ణయ్య, రూరల్ ఎస్ఐ శ్రీహరి, అదేవిధంగా తెనాల నుంచి వచ్చినటువంటి నాయక్ అనే సిఐ, పొన్నూరు అర్బన్ సిఐ నాయక్, చేబ్రోల్ ఎస్ఐ వీరనారాయణ, వీళ్ళు 5 ప్రధానంగా ఉన్నారు. మెన్ ఉన్నారు, ఇంకా మెన్ నేను గుర్తుపట్టలేను కనుక అందరూ పోలీస్ ఆఫీసర్ల మీద కేసు కట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రధానమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే వారు చెప్పడం జరిగింది. ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ ఇవ్వడం, విచారణ జరగటమే కాదు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఆఫీసర్ని, ఇంకా దీనిలో పాల్గొన్న ఆఫీసర్ని డిస్మిస్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవాలనే విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేనేమి వెనుకాడడం లేదు సార్. కానీ మీరు ఉద్దేశపూర్వకంగానే అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు పోలీసుల్ని తిట్టడం, పోలీసులను టార్గెట్ చేయడం, పోలీసులను గొడవపడడం, మొన్న ఐజీని కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పి దులిపాల్ నరేంద్ర అంటారు. అంటే రాంబాబు గారి విషయం నేను ఇక్కడ చెప్పలేను కానండి. వారికి ఉండే సమస్య వేరు, నాకుండే సమస్య వేరు. నా సమస్యలో అసలు పోలీసు లేరు. నా సమస్య మొక్కజొన్న రైతు వర్సెస్ దులిపాల్ నరేంద్ర. మధ్యలో వీళ్ళు మాకు యూనిఫామ్ ఉంది మిమ్మల్ని ఎత్తుకుపోతాను, వీళ్ళు మధ్యలో దూరారు. సరే దూరారు, మీ ఉద్యోగం మీరు చేయండి. మొన్న ఆ మధ్య పొన్నూరులో ఒక ఎస్సీ ఎస్టీ మీద దౌర్జన్యం చేసి తెలుగుదేశం వారు చేస్తే నేను రోడ్డుకు అడ్డంగా పడుకుని ధర్నా చేశాను. ఆ రోజున పోలీసు వారు వచ్చారు.
పోలీసు వారు వచ్చి నన్ను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మహిళా కార్యకర్తలు అడ్డం పడిపోతే నెగోషియేట్ చేసి అక్రాస్ ద టేబుల్ అక్కడ రాసిచ్చాడు, సిఐ ఏమని, ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేస్తామని రాసిచ్చాడు. నేను విరమించాను. అంటే మనం అలాంటి సందర్భాల్లో పోలీస్ ఇంటర్ఫీర్ అగెన్స్ట్ పోలీస్ ఆ రోజు జరిగింది. ఈరోజు ఎందుకు మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మీ పోస్టింగ్ల కోసం ఎందుకు వస్తున్నారు? మీ పోస్టింగ్లు వాళ్ళు ఉండే పొజిషన్స్ శాశ్వతం కాదు. సో దీనికోసం మీరు కక్కుర్తిపడి చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు కనుక పోలీసులు మహిళలు ముట్టుకునే వరకు కూడా నేను ఎప్పుడు పోలీసులు మహిళలు ముట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఇది వెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు. పోలీస్కి నా అన్నలు తమ్ముళ్ళు సోదరులు అనేక మంది పోలీసులు ఉండొచ్చు, వారికి నేను వ్యతిరేకమే కాదు. ఎవరైతే ఈ గ్రామంలో ఇలాంటి అరాచకం చేశారో ఆ పోలీసుకి నేను వ్యతిరేకం, వారికి శిక్ష పడే వరకు నిద్రపోను. అదే అర్బన్లో ఇంతకుముందు జరిగిన సందర్భం ఉంది. పోలీసు వారు వచ్చారు, నెగోషియేట్ చేశారు. ఆ రోజు దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది పక్కన పెడితే పోలీసు నేను ఎప్పుడు అనలేదు, పోలీసు నేను ఎప్పుడు చేయను. కాకపోతే ఎక్సెస్ అవుతున్నప్పుడు మనం హెచ్చరించాల్సినటువంటి వాళ్ళ బాధ్యతని కొద్దిగా ముక్త కంఠంతో పెద్దగా శబ్దం చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక నేను చెప్తున్నాను. ఖచ్చితంగా పోలీసుకి నేను అసలు వ్యతిరేకమే కానే కాదు. పోలీసులో కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జెన్యున్గా ఉంటాడండి, పట్టుకుంటే వదలడు, పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఈ నరేంద్రతో చచ్చిపోతున్నాం సార్, ఒకటి చంపేస్తున్నాడు. ఇతనికి ఈ మధ్య మొత్తం లాంగ్వేజ్ పోయి తెలుగు భాష అంతా మర్చిపోయి సంస్కృతం వాడుతున్నాడు అంట. ఇంకా ఆ మాదిరిగా ఆఫీసర్ని పోలీసులు మాట్లాడే సంస్కృతి ఒక శాసనసభ్యుడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పాపం పట్టుకూసుకోవటం వచ్చారో ఏమో మరి, ఉద్యోగం తీసుకెళ్లి వీఆర్లో పెడితే వాళ్ళకి ఒక సిఐ నాకు ప్రత్యక్షంగా చెప్పాడండి, మురళి గారు ఇప్పుడు మీరు గట్టిగా అన్నారనుకోండి, నేను ఏదన్నా తగ్గాననుకోండి, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే వీఆర్లో పెడితే 2 లక్షలు ఈఎంఐలు ఉండే, సరే ఎలా కట్టుకోవాలన్నాడు. సరే వాళ్ళని కూడా నేను కూడా సాధ్యమైనంత వరకు చూసి చూడలేకపోతున్నాను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద చెయ్యెత్తితే ఊరుకోనని చెప్పాను ఒకటి. ఈరోజు నువ్వు మహిళల మీద చేతులు ఎత్తారు సామాన్య ప్రజలు, నా బంధువులు, నా కులస్తులు, ఎస్సీ మహిళల మీద నువ్వు చేయెత్తావు కనుక ఈ మహిళల విషయంలో ఈ పోలీసును వదిలే ప్రశ్నే లేదు.